ఇప్పుడు మేము కూడా వచ్చినాం ఆల్రెడీ, పదవి ఏం లేదుగా, పదవి లేకున్నా కానీ ఈ ఊర్లో పుట్టినాం కదా, ఏమైనా అవుతుంటే ఊరికే వదిలేయలేం కదా. ఈ ఊరు 2 సార్లు సర్పంచ్గిరి చేసింది, ఊరికే వదిలేస్తానా? మా పార్టీలో పదవి నాకు లేకుంటే ఏమవుతుంది? పదవి ఉన్నా లేకున్నా బాధ్యతగా పనిచేసేటోళ్ళం కదా. వచ్చింది ఎమ్మెల్యే, 40 ఏళ్ళ తర్వాత గెలిపించిండ్రు, 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి. మేమేం ఊరికే ఏం లేము. ఆయన వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చి పదవి లేదు కదా నేను పక్కకి ఏం తప్పుకోలే కదా. ప్రజలందరికీ మంచి జరగాలంటే ఏం పనులు చేయాలనేది ఆలోచన చేసినాం. వస్తూనే నేను మొదలు కోరింది ఏంటంటే చెరువు ప్రాంతాన్ని డెవలప్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మనం సర్పంచ్గా ఉన్న టర్మ్లో ఇక్కడ టూరిజం సెంటర్ రన్నింగ్ చేయించినాం, అక్కడ షాపులు పెట్టించినాం, బోటింగ్ పెట్టించినాం. హైదరాబాద్ నుంచి బస్సులు వచ్చినాయి, ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి అందరూ కూడా వచ్చి ఇక్కడ ఊర్లో తిరిగిండ్రు. మార్కెట్ అంతా కూడా తిరిగి ఖరీదు చేసుకునేది మనకొక్కరికే కాకుండా మిగతా చేతి వృత్తులలో కూడా పనులు దొరికినాయి అన్నమాట. అదంతా చేసింది కూడా మన టర్మ్లు అయినాయి ఇవన్నీ. అయితే అది మారిపోయింది కదా, మళ్ళీ తర్వాత రాలే కదా, లేదుగా. 10 ఏళ్ళ నుంచి మీరు చూసిరా మళ్ళా పోయింది. కానీ దాని మీదనే దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారికి బలవంతంగా 12.5 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. అది ట్యాంక్ బండ్ లాగా తయారు చేయాలనేది ఆలోచన. ఇప్పుడు కొంత భాగం సగం అవుతుంది, తర్వాత రింగ్ ఇట్లా అంటే ఇక్కడ భువనగిరి రోడ్డు నుంచి మళ్ళీ అక్కడ బసవలింగగుడి నుంచి మళ్ళీ రేవణపల్లి నుంచి మళ్ళీ కట్టమైసమ్మ దాకా రావాలనేది ఆలోచన. ఇప్పుడు మాత్రం సగం పని నడుస్తుంది. మంచిగా సాయంత్రం పూట వెళ్ళి వాకింగ్ చేసుకోవచ్చు, అక్కడ కుర్చీలలో కూర్చోవచ్చు, అక్కడ పార్కులు తయారైతాయి, కట్టమైసమ్మ తల్లిది విగ్రహం కూడా పెడుతురు. చాలా కొద్ది రోజుల్లో మార్పు చూస్తారు. ఊర్లో నుంచి వస్తున్న దారి యాక్సిడెంట్లు అవుతున్నాయి, లారీలు తిరుగుతున్నాయి అనే ఉద్దేశంతో చెరువు కట్ట కానించి మనం బయట నుంచే లారీలు వెళ్ళిపోయేటట్టుగా రోడ్ వేసినాం. మేము గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ఇంత గుండ్లు వేసి మామూలుగా మట్టి రోడ్డు వేసినాం. ఇప్పుడు పెద్దగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా చేస్తున్నాం. అంటే ఏదైనా చేసేటప్పుడు ఒక విజన్ తోటి పనిచేస్తాం. ఊరికే గాలికి ఏది పడితే అది చేసేది కాదు. పర్ఫెక్ట్ ఆలోచనతోటి ప్రజలు ఏం కోరుతున్నారో చూసుకొని, వాళ్ళు చెప్పకముందే వాళ్ళు మనసులలో ఏమనుకుంటున్నారో తెలుసుకొని మాట్లాడేటోళ్ళం. ఎవరిని మోసం చేసేటోళ్ళం కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి దగ్గర చేయి చాపలేదు, ఎక్కడ డబ్బులు అడిగి పని చేసింది లేదు. ఎక్కడో పోయి డబ్బులు సంపాదించుకొని 4 రూపాయలు సంపాదించుకుంటే 2 రూపాయలు ఈ ఊరు మీద ఖర్చు పెట్టే మనస్తత్వం ఉన్నోళ్ళు విన్నారా? ఎక్కడ ఎవరిని మోసం చేసే ప్రసక్తే లేదు, అట్లాంటి ఆలోచనలు లేవు. అట్లాంటి వాళ్ళు నా దగ్గర కూడా రానియను.